అర్రే ఇప్పుడు అర్థమైంది నాకు. పీజీలు పిహెచ్డీలు పెద్ద పెద్ద చదువులు చదివిన వాళ్ళంతా గవర్నమెంట్ చెప్రాసీలు క్లర్కులు అటెండర్లు ఇసొంటి పోస్టులకు పోరగాన్లు ఎందుకు ఎగబడుతుండ్రు అని. ఏముంది, డ్యూటీకి ఎన్ని గంటలకు పోయినా అడిగేటోడే ఉండడు. కుర్చీలో కూర్చొని కునుకు తీసుకోవచ్చు. పక్కకున్న వాళ్ళు ఫ్యాన్ వేస్తారు కానీ పని చేయమన్నారు. టైంకి జీతం వస్తుంది, పబ్లిక్లో పతారా ఉంటుంది. ఇది మాకు కూడా తెలుసు అని మీరు అంటున్నారు కదా. ఇవి కాకుండా ఇంకెవ్వరికి లేని ఒక గొప్ప అవకాశం సర్కార్ కొలువులు చేసేటోళ్ళకే ఉంటుంది. సర్కార్ కొలువు అంటే బంగారు గుడ్లు పెట్టే బాత్ అనుకో రాదుండ్రి. పచ్చ పెన్నుతోని సంతకం గీకినందుకు సందూకల పట్టనంత పైకం వస్తుంది. నరసింహారెడ్డి అనే గీసారు అసొంటి బాబతే. పట్నం మున్సిపాలిటీలా బిల్ కలెక్టర్. పైకం కట్టుకొని రసీదు చింపించే కొలువు. అయితే ఈ నడుమ కొత్త కొత్త కార్లు ఈ స్మార్ట్ ఫోన్లు ఊకూకే రిజిస్టర్ ఆఫీస్ల పొంట తిరుగుతా అంటే పడనోళ్ళు పోయి ఏసీపీ ఆఫీసర్ల చెవులు ఊదినరట గీ ముచ్చట. ఇంట్లోకి జొరవరి జల్లడ పడితే ఏముంది, ఏడ చేయి పెట్టినా నోట్ల కట్టలే. బంగారి నగలు వడ్డానాలు ఎండి గిన్నెలు భూమి జాగల కాగితాలు బొచ్చడు దొరికినాయి. ఇల్లంతా ఉనికిలాడితే 20 కోట్ల ఆస్తులు ఎన్కేసిండని తేలింది. దెబ్బకు ఏసీబీ ఆఫీసర్ల ఫ్యూజులు అవుట్ అయినాయనుకో రాదుండ్రి. పబ్లిక్ బిల్లు కట్టిన పైకమంతా సర్కార్కి ఇస్తే ఎట్లా ఖర్చు పెట్టాలనో తెలియక ఆగం చేస్తుందని సెపరేట్గా గల్లపెట్టె తెరిచి దాన్ని నింపిండి అన్నట్టు. సార్ చేసిన ఆలోచన అర్థం కాక ఏసీబీ వాళ్ళేమో ఒట్టిగానే ఇంటి మీద పడి ఇజ్జత్ తీసిపోయిండ్రు.